ఎక్స్పీరియన్స్ సెంటర్ని వీక్షించి ముఖ్యమంత్రి వర్యులు వేదికని అలంకరించబోతున్నారు. అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే చోడవరం శ్రీ సూర్యనారాయణ నాగసన్యాసిరాజు గారు, అలాగే శ్రీ కొణతల రామకృష్ణ గారు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, వీరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. Ladies and gentlemen, the future defined by scale, technology, sustainability and innovation. Our esteemed dignitaries arrive and they are now visiting the experience zone. The ambitious project with an investment of approximately 80,000 crore will create over 1 lakh direct and indirect employment opportunities, strengthening not just the region but India's manufacturing ecosystem. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఇదొక నాంది పలుకుతుంది. ఈ భారీ ఉక్కు కర్మాగారం ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద పరిశ్రమలు, వాటికి కావలసిన పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా 8.2 మిలియన్ టన్నుల ప్రతి సంవత్సరం సామర్థ్యాన్ని క్రియేట్ చేయబోతూ దగ్గర ఒక 70,000 నుంచి 80,000 కోట్ల పెట్టుబడితో ఈ భారీ ప్రాజెక్టుకి ఈరోజు అంకురార్పణ జరగబోతోంది. ప్రపంచ స్థాయి భాగస్వామ్యంలో 2 గ్లోబల్ స్టీల్ దిగ్గజాలు ఆర్సిలర్ మిత్తల్ మరియు నిపాన్ స్టీల్, ప్రపంచ నైపుణ్యం మరియు భారత్ అభివృద్ధి సంకల్పం. ఇదే లక్ష్యంతో ప్రపంచ స్థాయి ఉక్కు భారతదేశం కోసం, అది ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం నిజంగా గర్వకారణం. మనందరం చాలా ఆనందించాల్సిన గొప్ప విషయం. ఎక్స్పీరియన్స్ సెంటర్లో ముఖ్యంగా ఆర్సిలర్ మిత్తల్, నిపాన్ స్టీల్ కలిసి మొదలు పెడుతున్నటువంటి ఈ భారీ ప్రాజెక్ట్ గురించి వివరిస్తున్నారు ఏఎంఎన్ఎస్ టీమ్.
సస్టైనబిలిటీ మరియు భవిష్యత్ దృక్పథంతో పర్యావరణ పరిరక్షణ కూడా అత్యున్నత ప్రమాణాలతో ఈ స్టీల్ ప్లాంట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్ళనుంది. సహజ వనరుల సంరక్షణ, బయోడైవర్సిటీ రక్షణ, గ్రీన్ ఫీల్డ్ సర్టిఫికేషన్ పొందినటువంటి మొదటి సంస్థలోని ఒకటిగా దీన్ని డీకార్బనైజేషన్ దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన బంధంతో విశాఖలో ఈ ప్లాంట్ని మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభం. మరి అలాగే వివిధ ప్రాజెక్టుల్ని కూడా ఇదే దిశగా ముందుకు తీసుకువెళ్ళాలి అని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒక ప్లాంట్ మాత్రమే కాదు, ఒక ఉక్కు కర్మాగారం మాత్రమే కాదు, ఇది ఒక ప్రగతికి ప్రతిజ్ఞగా మనమందరం భావించాలి. ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖకి సొంతమైంది అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే దానికి సహాయ సహకారాలు ఇచ్చి తమ తమ స్థలాల్ని అందించిన వారికి సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పక్కన ఉంది. దట్ ఈస్ నెక్స్ట్ టు దిస్ 6 revenue villages are there, sir. 2% land given by Rajaypet. how much 2%. that is where I am saying You can add both. only 2% land is given So Rajapet. what should we call this whole area? Because we're trying to figure out the name. This area is Chandanada. 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 So should we call it ArcelorMittal Chandanada? No, sir. So Chandanada is one of the villages. So there are 6 So many villages are there. Yeah. Revenue 3, 4, 5, 6 revenue villages 4, 5. So should we call it Anakapalli then? ArcelorMittal Nakapalli. Nakapalli. We'll call it Nakapalli. Nakapalli. Oh, Rajapeta is better. No, it's only 2% of the land. That's why. Yeah. So ArcelorMittal Nakapalli. That's what we'll name the facility, the plant. Or
Anakapalli is a district headquarters, sir. headquarters. District headquarters. There is a railway station. 2 minutes, we'll think over. Yeah. Give a thought. These are the prestigious